ధైర్యంగా ఉన్నాడని మీరు తెలుసుకుందరుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరలా తిరిగి భారతదేశమంతా కృపా ప్రాంగణం వైపు దృష్టి మరలించే రోజు ఉంది. ఓరియా బాబా రమాషియా మందరబా సోటిరి అందా బాబా. భారతదేశమంతా కృపా సమాజం వైపు, కృపా ప్రాంగణం వైపు దృష్టి సారించే రోజు అతి త్వరలో రాబోతుంది. నేను ధైర్యము విడవకుందును. మీరనండి, మేము ధైర్యం విడవకుందుమనండి. నేను ధైర్యము విడవకుందును. ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? యోహాను సువార్త 14, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వాక్యం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. కొంచెం పెద్దగా చెబితే ఆనందిస్తా. పాస్టర్ గారు, మీకు ఎంత ధైర్యం ఏందండి, నాకు అర్థం కాదు. ఇంకా చాలా ఉందా మీ దగ్గర ధనం అంటే? ఇది ఏది ధనం ఉండి నిర్మించలేదు. ఆ రోజు నేను స్టేజ్ మీద పాట పాడుతూ చెప్పాను, ఎవరిని అడగకుండా, ఎవరిని యాచించకుండా కన్నీటి ప్రార్థన చేయగా నాతో కలిసి వచ్చిన వ్యక్తులతోనే దీనంతటిని నిర్మాణము చేశాము అని చెప్పాను. హల్లెలూయా.